హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉద్యోగులకి శుభవార్త అండి. డిఏ 4% పెంపు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ డిఏని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కనీసం 3% వరకు పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. జూలై 2024 నుంచి ఈ పెంచిన డిఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తుంది. ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేలా కసరత్తులు చేస్తోంది. 3% డిఏ అయితే ఖాయమని, అవకాశాన్ని బట్టి అది 4% పెరగవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 3-4% వరకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం ఉందని, 3% పెంపును ధృవీకరించిన అప్పటి ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి అది 4% కూడా పెరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారము. ప్రస్తుతం ఎంత ఉంది అంటే, ప్రస్తుతం డిఎన్ఎస్ అలవెన్స్ బేసిక్ పేలో 50%గా ఉంది. 7వ వేతన సంఘం ప్రకారం బేసిక్ పేతో డిఏను విలీనం చేస్తారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపై అందుతున్న సమాచారం ప్రకారం 50%కి మించి డిఎన్ఎస్ అలవెన్స్ విషయంలో డిఏ బేసిక్ పేతో విలీనం చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక 8వ వేతన సంఘం ఏర్పడే వరకు ఇది యథాతథంగా కొనసాగుతుంది. విలీనానికి బదులుగా డిఏ 50% దాటితే హెచ్ఆర్ఏతో సహా భత్యాలను పెంచే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, గతంలో 4వ పే కమిషన్ సమయంలో డిఏ అత్యధికంగా 170%కి చేరుకుంది. దీని ఆధారంగానే ఇప్పుడు చేరుస్తారనే వాదన అయితే వినిపిస్తోంది. గతంలో డిఏ పెంచినప్పుడు అంటే 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ను బేసిక్ పేలో 4% నుంచి 50%కి పెంచింది. ప్రభుత్వం డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ని కూడా 4% పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు. జనవరి, జూలై నుంచి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి 2 సార్లు డిఏ, డిఆర్లను పెంచుతారు. ఈ క్రమంలోనే 2024 బడ్జెట్ సమావేశాలకు ముందు 8వ వేతన సంఘం తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. అందులో 8వ వేతన సంఘం ఏర్పాటు, అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 30న రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలతో ప్రస్తుతం ఏది ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. కాబట్టి 8వ వేతన సంఘ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రతిపాదన అనేది లేదు. 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2024లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ అంటే పిఆర్సీని అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుంది.